సూపర్ స్టార్ కృష్ణ నటించిన సిరిపురం మునగాడు 1983 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఫైటింగ్ సీక్వెన్స్లు అద్భుతంగా చిత్రీకరిస్తే ఒక ఫైట్ సన్నివేశంలో సూపర్ స్టార్ కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. ఎలా జరిగింది ఇది? ఏ విధంగా జరిగింది? ఇది ఆ రోజుల్లో అభిమానులందరికీ తెలుసు. నేటి ప్రేక్షకులకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ కొంత విడమర్చి చెప్పడానికే నేను ఈ ఎపిసోడ్లో ప్రయత్నం చేస్తాను. ఊటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కొంత భాగం కనుక మనం చూస్తే అమితాబ్ బచ్చన్ రేఖ నటించినటువంటి మిస్టర్ నట్వల్లాల్ పోలి ఉంటుంది, కానీ మక్కి మాత్రం కాదు. బంతిపోడు దొంగలు ఒక ఊరిని కబళించాలని చెప్పి వస్తే ఒక యువకుడు అడ్డగించేటువంటి ప్రయత్నం అయితే మిస్టర్ నట్వల్లాల్లో ఉంటుంది. సో అదే ప్రయత్నం ఇందులో కూడా ఉంటుంది. అక్కడ ఒక పాడుపడ్డ ఒక ఫిరంగి అనేది ఉంటుంది, బ్రిటిష్ కాలం నాటి ఫిరంగి. ఆ ఫిరంగిని చూసినటువంటి హీరో కృష్ణ దాన్ని మందుగుండు దట్టించి పేల్చేటువంటి ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే దొంగల బారి నుండి ఆ ఊరిని కాపాడటానికి. ఇది ఆ ఫైటింగ్ ఉండేటువంటి సన్నివేశం. మొత్తం అంతా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. జనరల్గా ఎవరైనా సరే ఇలాంటి వాటికి డూపుని వాడతారు, కానీ మీకు అందరికీ తెలుసు సూపర్ స్టార్ జనరల్గా ఫైట్ సీక్వెన్స్ల్లో తనే స్వయంగా పాల్గొంటారు, డూపుని చాలా తక్కువగా వాడతారు. ఇక్కడ ఫైట్ మాస్టరు యాక్చువల్గా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఫిరంగిలో మందుగుండు దట్టించేటప్పుడు దాన్ని రివర్స్లో పెట్టడం జరిగింది. అది పొరపాటున జరిగింది. అయితే జనరల్గా ఫిరంగి అనేటప్పటికీ మనం వెనకాల నుంచి ఫైర్ చేస్తాం. ఫైర్ చేసినప్పుడు ఆ ఫైర్ ముందుకెళ్తే ఫిరంగి నుంచి ముందు వైపు మంటలు వస్తాయి. ఇది ఆ సీక్వెన్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే రివర్స్లో మందుగుండు పెట్టడంతో ఈయన మందుగుండు పేల్చేటువంటి సన్నివేశం వచ్చేటప్పటికి అది రివర్స్లో పేలింది. ఒక్కసారి అది రివర్స్లో పేలటంతో వెనకాలే ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణకు వెనకాల భాగంలో తీవ్రంగా గాయమైంది. యాక్చువల్గా అది కిడ్నీ వైపు లక్కీగా తగలలేదు, కిడ్నీకి అవతల పక్కన తగిలింది. తీవ్రంగా రక్తస్రావం అయిపోతుంది, బ్లడ్ బాగా వెళ్ళిపోతుంది. యూనిట్ వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. వెంటనే తీవ్రమైన ఆ గాయానికి చికిత్స చేయాలంటే మద్రాసుకి వెళ్తే తప్ప, చెన్నైకి వెళ్తే తప్ప వేరే మార్గాంతరం లేదు. కాకపోతే ఊటీలో అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది చేసి వెంటనే కారు అరేంజ్ చేసేసి ఆ కారులో ఆయనకి మద్రాసు అంటే చెన్నైకి పంపించారు. విజయ హాస్పిటల్కి తరలించారు. విజయ హాస్పిటల్కి తెలిసినప్పుడు ఆయన పక్కనే మేకప్ చీఫ్ మాధవరావు గారు కూడా ఉన్నారు. ఆయన తలని తన ఒళ్ళో పెట్టుకొని ఆయన విజయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయ హాస్పిటల్లో స్కానింగ్ అది తీసి లక్కీగా ఈ మందుగుండు సామాను పేలినటువంటి సంఘటన ఆయన కిడ్నీకి తగ్గలేదు కాబట్టి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు, కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆయనకి రెస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే మళ్ళీ షూటింగ్ స్పాట్కి వచ్చి ఎక్కడైతే ఫిరంగి పేల్చారో అక్కడే నిలబడి మళ్ళీ ఫైట్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ జనరల్గా ఎవరైనా ఇలాంటి సీక్వెన్స్ జరిగినప్పుడు ఆ సన్నివేశంలో మళ్ళీ పాల్గొనరు, ఎందుకంటే అదొక సెంటిమెంటు. కానీ సూపర్ స్టార్ అవేమీ లెక్క చేయకుండా అదే ఫైట్ సీక్వెన్స్లో అదే ప్లేస్లో మళ్ళీ ఆ ఫిరంగిని పేల్చడం గమనార్హం. అలాగే ఈ క్లైమాక్స్ సన్నివేశాలు కూడా మైసూర్లో చిత్రీకరించారు. మైసూర్లో గుర్రమించి రేస్ రైడింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక హార్స్ రైడింగ్ సన్నివేశంలో ఆయన కింద పడిపోవడం కూడా జరిగింది. అయితే లక్కీగా పెద్ద గాయాలు ఏమీ జరగలేదు. ఈ విధంగా 2 సార్లు స్వల్ప గాయాలతో ఆయన బయటపడటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఫిరంగి ప్రమాదం ఒక పెద్ద ప్రమాదంగానే మనం పరిగణించాలి. లక్కీగా ఆయన బయటపడ్డారు కాబట్టి సురక్షితంగా అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు హీరోలకి ఈ ఫైట్ సీక్వెన్స్లు నల్లేరు మీద నడక కాదు, ఒకసారి చాలా ఇబ్బందికరంగా కూడా అవుతుంది. ఇందులోకి వచ్చేటప్పటికి మరి సంగీతం చల్లపిల్ల సత్యం మంచి పాటల్ని సమకూర్చారు. మోసకాళ్ళలో ఆయన్ని చేతులు కాళ్ళు కట్టేసినప్పుడు విజయమాల వచ్చి ఎలా విడిపిస్తారో ఇందులో జయప్రద కూడా వచ్చి విడిపించేటువంటి సన్నివేశం కూడా ఉంటుంది. అబ్బబ్బో అమ్మమ్మో బూచాడే అన్నటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. మొత్తం ఈ సినిమాలో ఆయన త్రిపాత్ర అభినయం చేశారు. 3 క్యారెక్టర్లు కూడా డిఫరెంట్ షేడ్స్లో చేసి అభిమానుల్ని మెప్పించారు. ఏదైనా సరే ఈ ప్రమాదం అనేది
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లోనూ సినిమా పత్రికల్లోనూ బాగా హైలైట్ అయింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గంట నుంచి సూపర్ స్టార్ బయటపడ్డారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుంది, కానీ సూపర్ హిట్ కాకపోయినా కూడా ప్రేక్షకుల్ని ఓకే అనిపించుకున్నటువంటి సిరిపురం మనగాడు ప్రేక్షకుల మధ్యలో ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.